జనసేన ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ చేసిన కంప్లైంట్ పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఓ మహిళ తన కుమార్ని బ్లాక్మెయిల్ చేస్తోందని ఈ నెల 7నే ప్రమీలమ్మ కంప్లైంట్ చేశారు. దీంతో VNS 308(5), 351(2), 61(2) రెడ్ విత్ 35 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విలేకరి శంకర్ రాజుపై దాడి ఘటనలోనూ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై 2 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. రైట్, దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాడు తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి. శ్రీనివాస్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవత్ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే దీనికి సంబంధించి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కూడా వచ్చినాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే అరవత్ శ్రీధర్ మీద ఆరోపణలు చేసిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ మీద ఈ నెల 7వ తారీఖునే అరవత్ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి రైల్వే కోర్టు సిఐ కూడా ప్రత్యేకంగా ఇవాళ కేసుకు సంబంధించిన దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే ఆ ఎమ్మెల్యే తల్లి ఫిర్యాదు మేరకు 300 BSN సెక్షన్స్ ప్రకారం 308 క్లాస్ 5, 351 క్లాస్ 2, 61 క్లాస్ 2, రెడ్ విత్ 3/4 కింద కూడా సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సిఐ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ కేసు మీద కూడా కాల్ డేటా, అంటే ఎవరైతే ఆ బాధిత మహిళ ఉందో ఆ బాధిత మహిళకు సంబంధించిన కాల్ డేటా మీద ప్రత్యేకంగా పోలీసులు దృష్టి పెట్టారు. అలాగే కొన్ని వీడియోలతో పాటు ఆడియోలు, ఫోటోలు, ఇతర సమాచారం కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రైల్వే పోలీసులు కూడా కేసుని వేగవంతం చేశారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తున్న ఆ బాధిత మహిళకి అందుబాటులో లేదనేది ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అందుతుంది. అయితే ఆమె స్థానికంగా లేనట్టుగా, ఆమె ఫోన్ కూడా అందుబాటులో లేనట్టుగా కూడా పోలీసులు నిర్ధారించుకున్నారు. అయితే ఆ కాల్ డేటాను కావచ్చు, అలాగే లొకేషన్ కూడా కొంత ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసిన తర్వాత కూడా ఆ బాధిత మహిళ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆరోపణలకు సంబంధించి కావచ్చు, అలాగే ఎమ్మెల్యే తల్లి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా విచారణ జరుపుతామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం కొంత ఒక ప్రకటన కూడా చేశారు. ఎవరైతే బాధిత మహిళ ఉందో బాధిత మహిళ డైరెక్ట్ గా వచ్చినా ఆమెను విచారిస్తాం, లేదంటే ఆమె ప్లేస్ చెప్తే ఆ ప్లేస్ కి వెళ్ళి పోలీసులు వెళ్ళి అక్కడ విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామంటూ కూడా చెప్పారు. అవసరమైతే ఈ కేసుకు సంబంధించి ఆ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తామంటూ కూడా పోలీసులు కొద్దిసేపు క్రితం ప్రకటించారు. అయితే ఆ బాధిత మహిళ మీద ఈ కేసుతో పాటు, అంటే ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ పెట్టిన కేసుతో పాటు ఒక స్థానికంగా ఉండే ఒక జర్నలిస్ట్ మీద కూడా ఆమె దాడి చేసినట్టుగా కూడా గతంలో కొన్ని ఆరోపణలు వచ్చింది. దానికి సంబంధించి కూడా ఇంకొక కేసు కూడా నమోదైనట్టుంది. ఈ 2 కేసుల్లో రెండో కేసులో నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా పోలీసులు. థ్యాంక్ యూ, రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel